శ్రీ అక్కాల్కోట స్వామి అనుగ్రహం పాత్రులైన తమ శిష్యులకు తమ పాదుకలే ప్రసాదంగా ఇచ్చేవారు. ఆ పాదుకలు సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయుని ప్రత్యక్ష రూపాలు. పూర్ణ దత్తావతారమైన శ్రీ సాయిబాబా తమ పాదుకలకు నమస్కరిస్తున్న ఒక భక్తునితో, ఈ పాదాలు ఆద్యంతరహితాలు, పరమ పవిత్రమైనవి, వీటిని ఆశ్రయిస్తే తప్పక గమ్యం చేరుతావు అని చెప్పారు. అందుకే షిరిడీలో వారి మొదటి నివాసమైన వేప చెట్టు కింద సుమారు 60 సంవత్సరములు, వారి నివాసమైన ద్వారకామాయి మసీదులోనూ వారి చిత్రపటంతో పాటు వారి పాదుకలు కూడా ప్రతిష్ఠించారు. దత్తక్షేత్రాలన్నింటిలో ప్రతి గురువారము దత్తపాదుకలనే పల్లకీలో పెట్టి ఊరేగిస్తారు. శ్రీస్వామి ఆ రోజులలో కేకలు వేసినది ఆ పాదుకల గురించే. వారిది కూడా గురు సాంప్రదాయమే కనుక విశ్వాస గురుడైన దత్తాత్రేయుని ప్రతిరూపాలైన పాదుకలు ఆయనకు అంత ప్రీతిపాత్రములు అయినాయి. అందుకే ఆయన వాటిని అంతసేపు కౌగిలించుకుని తమ హృదయానికి హత్తుకుని చాలాసేపు ఎవరికీ ఇవ్వలేదు. ఆయనలా అడిగినది, అంత ప్రీతితో హృదయానికి హత్తుకున్నది మరొక వస్తువేదైనా ఉందా? తమది దత్త సాంప్రదాయమని, అది వారి భక్తులైన మనకు కూడా తప్పక ఆశ్రయించవలసినది అని ఆయన ఈ రీతిన తెలిపారు. మనం ఆశ్రయించకుంటే వారేమి చేస్తారు? పోయేవారిని పోనిచ్చేదే కదయ్యా అనేదే గదా వారి మూల సూత్రము. సాయిబాబా గురించి వారు తమ అన్నగారని ఆయన అంత ప్రేమతో ఎందుకు చెప్పేవారో, అందుకే వారికి ఆ పాదుకల యందు అంత ప్రీతి. మహాసమాధికి ముందు రోజులలో స్వామి ప్రొద్దుగూకుతున్నదయ్యా అని పదే పదే అరిచేవారు. మనలను ఇల్లు చక్కబెట్టుకొమ్మనే వారి హెచ్చరిక ఒక వంక, భౌతికమైన వారి దివ్య సన్నిధి అంతరించిపోతుందని మరొక వంక, మన ఆయుష్యం కూడా క్షీణిస్తుందని వారు హెచ్చరించారు. ఒకసారి ఆయన తమ దుప్పట్లు, గుడ్డలు అన్నీ లెక్కపెట్టి గురువయ్యకు ఇచ్చి, ఇవన్నీ జాగ్రత్తగా దాచిపెట్టయ్యా అన్నారు. ఆశ్రమములో 1980లో సమాధి మందిరము కట్టేందుకు ఇటుకల లారీ వచ్చింది. ఆ రోజు స్వామి అందరినీ ఇప్పటి సమాధి మందిరము ప్రాంతములోనే పడుకోమన్నారు. అయ్యా, పెంచలకొండంత మసీదు పడుతుందయ్యా అన్నారు. వారు పాదుకల గురించి సూచించిన భావమేదో తెలియచేస్తే కానీ ఈ మాటలు అర్థం కావు. మన సాంప్రదాయంలో గాని, ఇస్లాం సాంప్రదాయంలో కానీ మహాత్ముని సమాధిని మసీదు అని వ్యవహరించరు. మన దేశమంతా ప్రఖ్యాతమైన మసీదు అనబడే మందిరము షిరిడీలో మాత్రమే ఉన్నది. అది ముస్లింలకు మసీదే కాక హిందువులకు పూర్ణ దత్తావతారమైన సద్గురు షిరిడీ సాయినాథుని నివాసము కూడా. అందులోనే సాయి ఎదుట నిరతాగ్నిహోత్రమున్నది. సాయి దత్తాత్రేయుడే. వారిది కూడా గురుపాదుక సాంప్రదాయమే. వారు శ్రీ వెంకయ్య స్వామికి పెద్దన్నగారు. సకల సాధు స్వరూపమైన సాయినాథుని రూపాలలో స్వామి కూడా ఒకరని, వారందరికీ ప్రత్యేకమైన అనుబంధము ఉన్నదని ఎందరి భక్తుల అనుభవాలో తెలుపుతున్నాయి. అందుకే స్వామి సమాధి మందిరం నిర్మాణం మహాసమాధి అయ్యాక ఎవరి ప్రేరణ లేకనే ఆశ్రమ నిర్వాహకులు స్వామి ప్రేరణ వలన మాత్రమే ఆ మందిరంలో స్వామి పటంతో పాటు సాయిబాబా పటం కూడా ప్రతిష్ఠించుకున్నారు.
అంటే అది తమ నివాసమేగాక శ్రీ సాయిబాబా నివాసమైన మసీదు కూడాయని స్వామి స్పష్టంగా చెప్పారు. ఈ 3 లీలలు తమ సమాధి ప్రాంగణములో దత్తపాదుకలు, శ్రీ షిరిడీ సాయిబాబా మూర్తి ప్రతిష్ఠ కూడా జరగాలని స్వామి అభీష్టమని నిస్సంకోచంగా సూచిస్తాయి. సాయి సేవకుడైన నా చేతనే స్వామి కూడా తమ చరిత రచన చేయించుకోవటం, సాయి భక్తుడైన పెసల సుబ్బరామయ్య చేత దీనికి కావలసిన విశేషాలు, లీలలు సేకరించేలా చేయటము, అతనిని తమ సన్నిధిలో నిలుపుకోవటము కూడా దీనినే సూచిస్తున్నది. సాయికి వీరికి గల ఇట్టి ప్రత్యేకమైన అనుబంధము వీరిద్దరికీ గల పోలికలలో కూడా స్పష్టమవుతున్నది. అంతేగాక సాయి వలె ఈయన కూడా తమ మహాసమాధికి కొద్ది కాలం ముందు అన్ని జీవులలోనూ వెంకయ్య ఉన్నాడని రాసుకో అని చెప్పి చీటీ వ్రాయించారు కూడా. కాకుంటే వారు తమ అంత్యదశలో ఈ సత్యము వాచా ప్రకటించారు. వీరి అన్నగారైన సాయిబాబా భౌతికంగా మన మధ్య జీవించి ఉన్నంత కాలము, అటు తర్వాత కూడా ప్రత్యక్షంగా అనుభవించారు. అన్ని జీవులలోనూ ఉన్న వస్తువు ఒక్కటి మాత్రమే కాగలదు, కానీ అది మనజాలదు కదా. కనుక సాయి స్వామి వేరు కాదు. ఆ 2 రూపాలు శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క పాదుకలే. ఆ 2 పాదుకలు తమ భక్తులందరూ తమ హృదయాలకు హత్తుకోవాలని, తమ హృదయాలలో ప్రతిష్ఠించుకోవాలని తెలుపడానికే అలనాడు ఆ స్వామి ఆ పాదుకలను హృదయానికి హత్తుకున్నారు. అలా కాలం వాటి కోసం కలలు కన్నారు, ఎలుగెత్తి పిలిచారు. మహాసమాధికి 2 నెలల ముందు ఆయాసంతో చాలా బలహీనంగా ఉండి నేను వెళ్ళిపోతున్నాను అని చీటీ రాయించుకున్నారు. స్వామి స్పృహ లేకుండా ఉండేసరికి ఆయన శరీరం చాలించారని అందరూ తలచారు కూడా. కానీ కొన్ని గంటల తర్వాత ఆయన తిరిగి లేచి కూర్చుని పైవాళ్ళు ఒప్పుకోలేదు, ఇంకా కొంతకాలం ఉండి రమ్మన్నారు అని చెప్పారు. ఈ విషయములో కూడా ఆయన తమ అన్నగారి అడుగుజాడల్లో నడిచారు. ఆయన కూడా 1986లో ఒక రోజున 72 గంటల సేపు తన శరీరము త్యజించారు. అటు తర్వాత మరలా లేచి తాము మహాసమాధి చెందడానికి భగవంతుడు అనుమతించలేదని చెప్పారు. ఇక వారం రోజులలో స్వామి మహాసమాధి చెందబోతారనగా వారి ముఖములో రోజురోజుకు కళ తగ్గుతూ వచ్చింది. ఆగస్టు 20, 1982న ఒక దివ్యమైన రథము వచ్చి స్వామిని ఎక్కించుకుని వెళ్ళినట్లు సేవకుడు గురవయ్యకు దర్శనమయ్యింది. స్వామి ఎప్పుడు పడుకునే కుటీరంలో వారి వెనుక కొన్ని దేవతల పటాలతో పాటు సాయిబాబా పటముండేది. నిర్మాణము పూర్తి అయిన సమాధి మందిరములో స్వామి పటముండేది. ఆ రోజున సమాధి మందిరములో ఉన్న స్వామి పటము వచ్చి కుటీరములోనున్న సాయి పటము పక్కన నిలుచున్నట్లు సేవకుడు గురవయ్యకు దర్శనమయ్యింది. సాయిబాబాలాగా స్వామి కూడా చాటైపోతున్నారు. ఇక వారి పటానికే పూజ చేసుకోవాలి కాబోలు అనుకున్నాడు గురవయ్య. 3 రోజుల తర్వాత అదే నిజమయ్యింది. అంతవరకు స్వామి నివసిస్తున్న పాకలోని అన్ని పటాలకు పూజ చేసి స్వామివారికి, తర్వాత అచటి పటాలకు హారతి ఇవ్వటం బుచ్చయ్య గారికి అలవాటు. ఆగస్టు 24, 1982 మధ్యాహ్నము స్వామి ఒక పక్కకు తిరిగి పడుకున్నారు. బుచ్చయ్య హారతి ఇస్తూ ఉంటే చటుక్కున నా వైపుకు తిరిగి తమ కుడి చేత్తో హారతి అద్దుకుని తిరిగి పడుకున్నారు స్వామి. వారు శరీరంతో ఉండగా వారికి భక్తులిచ్చిన చివరి హారతి అదే. కొద్దిసేపట్లో
అంటే ఆగస్టు 24, 1982న మహాసమాధి చెందారు. కానీ ఆయన మాటలు అర్థం చేసుకున్నది ఎవరు? ఆయన యోగనిష్టలో ఉన్నాడని తలచి భక్తులు మరియు సేవకులు ఎంత ఓపికగా చూచారు. అలా 3 రోజులు గడిచాయి. శరీరము ఎంతగానో ఉబ్బిపోయింది. గురువయ్యకు ఆవేశం వచ్చి, స్వామి దేహాన్ని ఈరోజు సమాధి చెయ్యమంటున్నారు అని ఒక్కడే ఆ దేహాన్ని మోసుకుని పరుగున సమాధి మందిరానికి వచ్చారు. స్వామి మహాత్ములు కదా, వారి శరీరము ఉబ్బటం ఏమిటి అని కొందరు అనుకున్నారు. దేహాన్ని సమాధిలో ఉంచేసరికి గురువయ్య తెస్తుండగా స్వామి భుజానికి ముల్గు గీసుకున్న చోట నుండి రక్తం కారింది. అది చూచి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. శ్రీ వెంకయ్య స్వామి ఆగస్టు 24, 1982 సాయంత్రం 4 గంటలకు సమాధి చెందారు. ఆ వార్త జాబుల ద్వారా అందరికీ తెలిపి వారి దేహాన్ని 5వ రోజున అనగా 28/8/1982న సమాధి చేస్తారని ముఖ్యమైన దినపత్రికలలో ప్రకటించారు. జనము తండోపతండాలుగా దర్శనానికి వస్తున్నారు. అప్పుడు ఆశ్రమానికి ఆర్థిక స్తోమత లేనందువలన ఆ గ్రామస్తులే రోజుకొకరు చొప్పున జనానికి సంతర్పణ చేయించారు. నిరంతరము హరే రామ హరే కృష్ణ అనే నామ సంకీర్తన చేస్తూ ఉన్నారు. 3వ రోజున సాయంకాలము గురువయ్య ఆవేశంతో స్వామి దేహాన్ని సమాధి మందిరానికి ఎత్తుకుని పరుగున వచ్చాడు. వెంకయ్య స్వామి గారి జీవిత చరిత్ర. ఈ దినము పారాయణ ముగిసింది. జై బోలో వెంకయ్య స్వామికి జై.